ఈ వార్తలను సమర్పిస్తున్నవారు శ్రీ మమ్మీ డాడీ క్లాత్ అండ్ రెడీమేడ్స్, కొత్త బస్ స్టాండ్ ఎదురుగా, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ దూలం శేషు. సెల్ నంబర్ 9849124440. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. నేను సాయి వినయ్. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం జెడ్పీ బాలుర హైస్కూల్ గురుకుల పాఠశాలలో సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఎంపీ కోటగిరి శ్రీధర్ బాబు. మధ్య వరకు ర్యాలీ ప్రారంభించిన ఎంపీ శ్రీధర్. 10వ రోజు కొనసాగుతున్న అంగన్వాడీల దీక్షలు. 3వ రోజుకు చేరిన బార్ అసోసియేషన్ దీక్షలు. ఆంధ్ర ఆడుదాంపై సమీక్ష చేపట్టిన తహసీల్దార్ స్లేవజోజీ, ఎంపీడీఓ ప్రసాద్. ఎన్ఆర్ఐజీఎస్ అధికారి శ్రీదేవిపై అసహనం వ్యక్తం చేసిన అధికారులు. ప్రమాణ స్వీకారం చేసిన జంగారెడ్డిగూడెం విశ్వబ్రాహ్మణ సంఘం కార్యవర్గం. అధ్యక్షులుగా నియమితులైన బుచ్చయ్యచారి టీం. 24వ తేదీ నుంచి 26వ తేదీ వరకు మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమత్ దీక్షలు. పూజల్లో పాల్గొనాలంటున్న ఆలయ ఈవో కొండలరావు. జంగారెడ్డిగూడెంలో పద్మ థియేటర్ ఎదురుగా వెంచేసి ఉన్న వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో షష్ఠి ఉత్సవాలలో భాగంగా భజన కాలక్షేపం చేశారు. పట్టణానికి చెందిన వానపల్లి జగదీష్ భజన సమాజం వివిధ గీతాలను ఆలపించారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష కైంకర్యాలను నిర్వహించారు. ఆలయ అర్చకులు కురెల్ల రాంబాబు శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి షష్ఠి ఉత్సవాలు నేత్రపర్వంగా జరుపుతున్నట్లు తెలిపారు. అదేవిధంగా జంగారెడ్డిగూడెంలో అయ్యన్న కాలనీ నందు వెంచేసి ఉన్న భగవాన్ శ్రీ 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 గొలగమూడి వెంకయ్య స్వామి ఆశ్రమం నందు ఇరుముళ్ళు పూజా కార్యక్రమం గురువారం నిర్వహించారు. బయనబోయిన శిష్యురాలు దుర్గమ్మ ఆధ్వర్యంలో ఇరుముళ్లతో గొలగమూడి వెంకటస్వామి క్షేత్రానికి భక్తులు తరలి వెళ్లారు. ఓం నారాయణ ఆదినారాయణ పారాయణం పఠించారు. నారాయణ ఓం నారాయణ 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 ఓం నారాయణ నారాయణ ఓం నారాయణ జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల నందు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ బాబు హాజరయ్యారు. విద్యార్థులు జాతీయ గీతాన్ని ఆలపించి ప్రతిజ్ఞ చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లోవకుమారి అధ్యక్షతను నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంపీ కోటగిరి శ్రీధర్ బాబు కేక్ కట్ చేశారు. నాయకులు కార్యకర్తలతో పాటు విద్యార్థులకు కేక్ ను పంపిణీ చేశారు. విద్యార్థుల సమక్షంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఎంపీ కోటగిరి శ్రీధర్ బాబు అన్నారు. సుమారు 4 కోట్ల రూపాయలు వెచ్చించి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను అన్ని హంగులతో తీర్చిదిద్దినట్లు తెలియజేశారు. ప్రతి విద్యార్థికి ఉన్నతమైన విద్యను అందించి ఉపాధి అవకాశాలు పొందే విధంగా చేయడమే వైఎస్ఆర్సీపీ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కోటగిరి శ్రీధర్ బాబును శాలువాతో ఘనంగా సత్కరించారు. విద్యార్థులతో కలిసి సెల్ఫీ దిగారు. విద్యారంగంలో ఉన్నతమైన మార్పులు తీసుకువచ్చిన జగన్ మావయ్య మరింత ఉన్నతికి ఎదగాలని విద్యార్థులు ఆశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికల అచ్చిరాజు, ఉభయ గోదావరి జిల్లాల బూత్ కన్వీనర్ బీవీఆర్ చౌదరి, మేడవరపు విద్యాసాగర్, విజయరాజు, కౌన్సిలర్స్ తదితరులు పాల్గొన్నారు. తాడుబాయి సొసైటీ 2024 సంవత్సర నూతన క్యాలెండర్ ను ఎంపీ కోటగిరి శ్రీధర్ బాబు ఆవిష్కరించారు. గవర్నమెంట్ స్కూల్ అంటే బాగా పేదవాళ్ళు, తల్లిదండ్రులు ఒక ప్రైవేట్ స్కూల్ డబ్బులు ఇవ్వలేని వాళ్ళు జంగారెడ్డిగూడెంలో చదివి మనం ఇక్కడ ఏ షాప్ లోనో లేకపోతే ఏ మెకానిక్ లానో అంతేనా ఏ పెట్రోల్ బంక్ లోనో పనిచేయడానికి మనం తయారు చేస్తున్నట్టు అనిపించేది. కానీ ఈ రోజు నాకు తెలిసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బాయ్ కూడా ప్రతి ఒక్క గర్ల్ కూడా అమెరికా వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. నిజమేనా? So I think that is the reason we need to celebrate. That is the reason we need to celebrate our leader who made this all possible. Our leader who made this all possible. His birthday, a special day in all of our lives. All of our lives. Ever పుట్టినరోజు చెప్పండి ఈ రోజు? జగన్ మావయ్య పుట్టినరోజు. చాలా సంతోషం. I am very happy
to be spending Jagan Mamaya's పుట్టినరోజు with all of you. Once again, a happy birthday to Jagan Mamaya. Happy birthday to Jagan Mamaya. Good luck all of you. రాజకీయం పక్కన పెట్టి పరిపాలన భవిష్యత్తును ఆలోచించి ఓటు వేపించుకోవడానికి కాకుండా రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలంటే రాష్ట్రంలో ప్రతి స్టూడెంట్ కూడా రాష్ట్రానికి సరిపడానో లేకపోతే దేశానికి సరిపడా కాదు, ప్రపంచానికే రేపు ప్రపంచ స్థాయిలో తయారు చేయాలన్న మంచి ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 45,000 స్కూల్స్ ని ఈరోజు రెనోవేట్ చేయడం, అంటే స్వాతంత్రం తర్వాత మొట్టమొదటిసారి రెనోవేట్ చేయడం. ఉదాహరణకి జంగారెడ్డిగూడెం ఈ స్కూల్ కి దాదాపు 4 కోట్ల రూపాయలతో ఈరోజు తీర్చిదిద్దారు. అంతేకాకుండా స్కూల్లో బయట బిల్డింగ్లే కాకుండా ఫర్నిచర్, తర్వాత వాళ్ళకు ఆహారం, తర్వాత యూనిఫామ్స్, బ్యాగ్స్, తర్వాత ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ స్కూల్స్, టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్, ప్రతి ఒక్క విషయంలో కూడా మనం ప్రైవేట్ స్కూల్ కి ధీటుగా ఉండాలన్న ఆలోచనతో ఒక మంచి ఎడ్యుకేషన్ అనేది ఇప్పించాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా పనిచేసింది. దాని ఫలితం తొందరలోనే చూడబోతున్నాం, ఎటువంటి సందేహం లేదు. ప్రతి ఒక్కరు కూడా గతంలో గవర్నమెంట్ స్కూల్ అంటే ఏ మెకానిక్ లేకపోతే ఎవరింట్లోనో పనిచేయడమో బంకుల్లో పనిచేయడమో ఒకే స్థిరపడేవారు. ఇప్పుడు ప్రపంచ స్థాయిలో అమెరికా వెళ్ళి కూడా ఉద్యోగాలు చేయాలన్న ఆలోచన తీసుకొచ్చాము. దానికి ఈ రోజు గర్వపడి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు ప్రతి ఒక్కళ్ళ మధ్యలో చేసుకోవడానికి హక్కే కాదు, అభిమానం, ప్రేమ, ఆనందం కూడా ప్రతి ఒక్కరిలో ఉంది. తప్పకుండా ఆయన చేసింది ఈ రోజు రాజకీయానికి కాదు, భవిష్యత్తు బాగుపడడానికని త్వరలో మనమే చూస్తాం. దానికి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు హృదయంలో పెట్టుకుని జగన్ మామయ్య అని ముద్దుగా పలకరించడం చాలా ఆనందంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్స్ చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు 10వ రోజుకు చేరుకున్నాయి. 10వ రోజు నిరాహార దీక్షలో భాగంగా అంగన్వాడీలు భిక్షాటన చేశారు. జంగారెడ్డిగూడెం నుంచి మద్ది ఆంజనేయ స్వామి ఆలయం వరకు ర్యాలీ చేపడుతున్న వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలను తమ సమస్యలను పట్టించుకోవాలని, వేతనాలు పెంచాలని కోరుతూ భిక్షాటన చేశారు. అంతేకాకుండా అంగన్వాడీల దీక్షలకు తల్లులు, పిల్లలతో సహా మద్దతు పలికారు. వారితో కలిసి నిరాహార దీక్షల్లో పాల్గొన్నారు. అంగన్వాడీలు పడుతున్న సమస్యలను వెనువెంటనే పరిష్కరించే దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని విన్నవిస్తున్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీలు మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఇవ్వాలని కోరారు. తమ న్యాయమైన కోరికలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం మండలం జంగారెడ్డిగూడెం ప్రాజెక్ట్ నుంచి అండి 10వ రోజు ఈ రోజు ఆర్డీఓ ఆఫీస్ దగ్గర 10వ రోజు మేము ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఏపీ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మేము 10వ రోజు సమ్మె చేస్తున్నామండి. మేము సీఎం గారిని ఒకటే అడుగుతున్నా, సార్ ఈ రోజు మీరు పుట్టినరోజు సందర్భంగా అయినా గానీ మా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్, మినీ వర్కర్స్ అందరూ కూడా 1,03,000 మంది ఉన్నారండి. అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్, మినీ వర్కర్స్. మీ పుట్టినరోజు సందర్భంగా అయినా గానీ మా న్యాయమైన సమస్యలను మీరు ఒక్కసారి మాకు సమస్యలు పరిష్కరించే విధంగా చూడండి సార్. మేము ఏమీ అడగట్లేదు కదా సార్, గొంతమ్మ కోర్టులు ఏమీ అడగట్లేదు సార్, మేము ఏమీ అడగట్లేదండి. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించమంటున్నామండి, ఉద్యోగ భద్రత కల్పించమంటున్నామండి, పెన్షన్ గ్రాడ్యుటీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అమలు చేయమంటున్నామండి. సుప్రీంకోర్టు ఇచ్చింది కదండి, దేశంలో అత్యున్నత న్యాయస్థానమే కదండి గ్రాడ్యుటీ అమలు చేయమంటుంది. పక్క రాష్ట్రం పంజాబ్, హర్యానా, కర్ణాటక కూడా గ్రాడ్యుటీ అమలు చేస్తుంది సార్. కాబట్టి మా న్యాయమైన సమస్యలు మీరు ఈ రోజైనా కొంచెం మీ దృష్టికి వచ్చి మీరు ఈ రోజైనా మా న్యాయమైన సమస్యలు కొంచెం పరిష్కరిస్తారని మేము ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ రాష్ట్రంలో ఉన్న 1,03,000 మంది మేము ఎదురు చూస్తూ ఉంటున్నాం సార్. ఈ రోజుకి 10వ రోజుగా అంగన్వాడీ సమ్మెను ప్రారంభించాము. ఈ రోజు జంగారెడ్డిగూడెం మండలంలో మన అంగన్వాడీ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ మొత్తం అందరం కలిపి హెల్పర్స్ అండ్ లీడర్స్ వర్కర్లు కలిపి మినీ వర్కర్లు కలిపి ఈ రోజు 10వ రోజుగా మేము సమ్మెని ప్రారంభించాము. మొదటి రోజు నుండి కూడా మేము చేసిన సమ్మెకి ప్రభుత్వం మండి వైఖరితో వాళ్ళు మమ్మల్ని గుర్తుపట్టడం లేదు. ఎందుకంటే మేము ఒక అంగన్వాడీ కార్యకర్తలుగానే నిలిచిపోవాలంటే మేము కానీ
ప్రభుత్వ ఉద్యోగులుగా మమ్మల్ని గుర్తించాలి. మేము కోరుకునే గొంతమ్మ కోరికలు కోరటం లేదు, మేము పెద్ద పెద్ద కోరికలు కోరటం లేదు. మేము కనీస వేతనం 26,000 ఇవ్వండి మాకు, కానీ ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించండి మాకు. మేము చనిపోతే మాకు ఒకరికి కుటుంబంలో ఒక ఉద్యోగం ఇవ్వండి అని అడుగుతున్నాం. మేమేమి ఎక్కువ కోరుతారు, కానీ ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో మమ్మల్ని బంధిస్తుంది. రోజుకు ఒకటి మాట చెప్పడం మమ్మల్ని బంధిస్తుంది. మొదటి రోజున మేము చేసిన రోజుని రాత్రి 10 గంటలకి మా సెంటర్ తాళాలు మా అనుమతి లేకోకుండా వాళ్ళు సచివాలయ స్టాఫ్ వచ్చి మా సెంటర్ బద్దలు కొట్టి మాకు ఒక సూపర్వైజర్, ఒక వాలంటరీ. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు 3వ రోజుకు చేరుకున్నాయి. గురువారం ఈ దీక్షలో న్యాయవాదులు జిఎస్ఆర్ మూర్తి, కొల్లూరి సతీష్, కట్ట రాజీవ్ కుమారి, గుమ్మల్ల మణికుమార్ తదితరులు పాల్గొన్నారు. దీక్షలకు ప్రాంతీయ బ్రాహ్మణ పరిషత్ సభ్యులు సంఘీభావం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అచ్యుత శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు తల్లాడి అశోక్ కుమార్, కార్యదర్శి ఏవివి భువనేశ్వరి, న్యాయవాదులు మానికల సూరిబాబు, పిఎస్ఆర్కే లక్ష్మణ్ రావు, పివి కృష్ణారెడ్డి, ముల్లపూడి శ్రీనివాస్, గన్నమణి శేఖర్, నూజివీడి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై పునః సమీక్ష చేయాలని అడ్వకేట్స్ కోరారు. ప్రజా వ్యతిరేక మరియు రైతు వ్యతిరేక చట్టాలని అన్యాయంగా దుర్మార్గంగా ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ వాళ్ళు రిలే నిరాహార దీక్షలు ఈ రోజు మూడో రోజుకు చేరుకున్నాయి. మరియు మా మెయిన్ పాయింట్ ఏంటంటే ఇటువంటి చట్టాలని ముందు చూపు లేకుండా బాధ్యతారహితంగా నిర్మాణాత్మకంగా మరియు అసలు ఏమాత్రం ఎక్స్పర్ట్ ఒపీనియన్ గానీ, లీగల్ ఒపీనియన్, అడ్వకేట్స్ ఒపీనియన్ గానీ, మేధావుల ఒపీనియన్ గానీ, పబ్లిక్ ఒపీనియన్ గానీ ఏమాత్రం తీసుకోకుండా ఇటువంటి చీకటి చట్టాలను తీసుకొచ్చి ప్రజా వ్యతిరేకతను వాళ్ళు మూటగట్టుకున్నారనే మాటని మరొకసారి చెప్తూ ఇటువంటి చట్టాలను ముందు చూపుతూ ఉండాలని, ప్రజలు మీకు ఇచ్చినటువంటి అధికారాన్ని ఈ రకంగా దుర్వినియోగం చేసుకుని ప్రజా వ్యతిరేకంగా మరియు రైతు వ్యతిరేకంగా ఇలాంటి చట్టాలని నిరసిస్తూ మరియు వ్యతిరేకిస్తూ స్టేట్ వైడ్ గా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేయమని మరొకసారి పత్రికాముఖంగా కోరుతున్నాం. వ్యతిరేకిస్తూ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న లాయర్లంతా కూడా విధులను బహిష్కరించి నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. దీనికి ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇదేదైతే ల్యాండ్ టైటిలింగ్ చట్టం ఉందో దాన్ని రద్దు చేసి ప్రజల ఒపీనియన్ ని, అలాగే ఎక్స్పర్ట్ ఒపీనియన్ ని, నిపుణుల ఒపీనియన్ ని అన్ని తీసుకొని ఒక కమిటీని కానీ ఏదైనా ఏర్పాటు చేసి దీన్ని ముందు రద్దు చేసి తర్వాత వేరే ఏ విధమైన చర్యలు దీనికి సంబంధించి తీసుకోవద్దని చెప్పి మేమంతా కోరుతున్నాము. అలాగే దీని వల్ల ప్రజలకు గానీ, రైతులకు గానీ, అలాగే అందరికీ కూడా నష్టం జరుగుతుంది. దీనివల్ల భూ కబ్జాలు గానీ, భూములు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అన్యాక్రాంతం జరగడానికి అవకాశం ఉంటుంది. ఈ చట్టం రాజకీయ చట్టంగా ఉంది, ఇది చీకటి లొసుగులతో వ్యవహారంగా ఉంది ఈ చట్టం. కావున వెంటనే దీన్ని రద్దు చేయాలని చెప్పి మేము అడ్వకేట్స్ అలాగే ప్రజల తరపున కూడా ప్రజలు కూడా దీనికి సంబంధించి చైతన్యం కావాలని, ప్రజలు కూడా చైతన్యులు అయ్యి మాతో పాటు సహకరిస్తే ఏదైతే ఈ చట్టం ఉందో దీన్ని ఆపడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని వ్యతిరేకిస్తున్నాం. జంగారెడ్డిగూడెం నుంచి గురవాయగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయం వరకు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాలు సంయుక్తంగా పాదయాత్ర చేపట్టారు. సీఎం చిత్రపటాలను చేతబూని కార్యకర్తలు చిందులు వేశారు, పాలాభిషేకం చేశారు. మహిళా ప్రతినిధులు సైతం సీఎం చిత్రపటాలను చేతబూనారు. కౌన్సిలర్స్ ఉగ్గం ప్రసాద్, నేకూరి కిషోర్, గుబ్బల అబ్బాస్, షేక్ అమీర్, వందనపు వెంకటేశ్వరరావు తదితరులు ఉల్లాసంగా చిందులు వేసి పాలాభిషేకాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తూ ప్రదర్శన చేశారు. తొలుత గ్రామ దేవత గంగానమ్మ తల్లి ఆలయం సెంటర్ లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కాంస్య విగ్రహానికి ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ బాబు పూలదండలు వేశారు. మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, చింతలపూడి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆశావాహి విజయరాజు, పామర్రు వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ పరిశీలకులు మండవల్లి విజయసారథి, జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, మున్సిపల్ వైస్ చైర్మన్ కంచర్ల వాసవిరత్నం, ముప్పిడి వీరాంజనేయులు, బత్తిన చిన్న, బీవీఆర్ చౌదరి, మేడవరపు విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. వైఎస్ఆర్సీపీ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ మహిళా విభాగం కన్వీనర్ వందనపు సాయిబాల పద్మ తదితరులు మహిళా విభాగం సంయుక్తంగా ర్యాలీలో పాల్గొన్నారు. అడుగడుగున మహిళలు హారతులతో ఎంపీ కోటగిరి శ్రీధర్ బాబుకు, ప్రదర్శనకారులకు హారతులు అర్పించారు. ఎంపీ శ్రీధర్ జెండా ఊపి ప్రదర్శన ప్రారంభించారు. బిలాల్ మసీద్ వద్ద ప్రార్థనలు చేశారు. మధ్య ఆంజనేయ స్వామి ఆలయం వరకు డీజే సౌండ్స్ తో ప్రదర్శన చేసుకుంటూ ముందుకు సాగారు. ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్నాయి. పుట్టినరోజు రాజకీయంగా కాదు, సొంత కుటుంబ సభ్యుడిలాగా ప్రతి ఒక్కళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడే 2 స్కూల్స్ కి వెళ్తే హ్యాపీ బర్త్డే జగన్ మామయ్య అని ముద్దుగా సొంత మనిషిగా, సొంత కుటుంబ సభ్యుడిగా పలకరించారు. ఇదే ప్రేమ, ఇదే అభిమానం వచ్చే ఎలక్షన్ లో చూడబోతున్నాం. వై నాట్ 175 అనడానికి అప్పుడు అర్థం అవుతుంది ప్రపంచానికి. తప్పకుండా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి 175 అన్న మాట అనడానికి
అర్హత ఉంది, మాట్లాడే ధైర్యం ఉంది, దాని గురించి అడిగే హక్కు ఉంది, అన్నిటికంటే ముంచి దమ్ము ఉంది. తప్పకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పరిపాలకులుగా గర్వంతో మీ అందరి ముందు నిలబడగలుగుతున్నాము. ఇదే పద్ధతిగా ముందుకు సాగుతుంది. సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలో బలహీన వర్గం అనేది కనపడదు, వినపడదు, ఉండదు అని మీ అందరికీ మాటిస్తూ సెలవు తీసుకుంటాను. జంగారెడ్డిగూడెంలో ఉప్పలమెట్ట గురుకుల విద్యా సంస్థ నందు సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ బాబు హాజరయ్యారు. ఉప్పలమెట్ట వైఎస్ఆర్సీపీ నాయకులు మాకినబోన మురళీకృష్ణ బృందం ఎంపీని శాలువాతో ఘనంగా సత్కరించారు. గురుకుల పాఠశాల విద్యా సంస్థ అధ్యాపక బృందం ఎంపీకి పూల బుకేలతో ఘనంగా స్వాగతం పలికారు. గురుకుల పాఠశాల అదనపు తరగతి గదులకు నిధులు మంజూరు చేయాలని అధ్యాపకులు కోరారు. తరగతి గదులు చిన్నగా ఉండటం చేత తక్కువ మందికి సీట్లు కేటాయిస్తున్నారు వివరించారు. ఒక్కసారిగా ఎంపీ కోటగిరి శ్రీధర్ బాబు చూసిన విద్యార్థినులు అభివాదం చేశారు. విద్యార్థినులతో కాసేపు ఇంగ్లీష్, తెలుగు భాషలో ఉపన్యాసం చేశారు. ఎంపీ ఇంగ్లీష్ లో వేసిన ప్రతి ప్రశ్నకు విద్యార్థినుల నుంచి వచ్చిన స్పందనపై హర్షం వ్యక్తం చేశారు. ప్రతి విద్యార్థిని అమెరికాలో సెటిల్ అవ్వాలని ఆశిస్తున్నట్లు, మన దేశ ప్రగతి నలుదిక్కులా వ్యాప్తి చెందేలా నేటి తరం తయారయ్యే విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఆశయ సాధనకు అనుగుణంగా ఉన్నతి శిఖరాలకు ఎదగాలని ఎంపీ కోటగిరి శ్రీధర్ బాబు ఆశించారు. వైఎస్ఆర్సీపీ ఉభయ గోదావరి జిల్లా బూత్ కన్వీనర్ బీవీఆర్ చౌదరి ఏర్పాటు చేసిన మిఠాయిలను, స్వీట్స్ లను విద్యార్థులకు పంపిణీ చేశారు. చింతలపూడి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ ఆశావాహి విజయరాజుతో పాటు భారీ స్థాయిలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విద్యార్థులతో సెల్ఫీ దిగారు. Nice to see all of you. Thank you, sir. You all look very good today. Thank you, sir. I like your school too, by the way. Thank you, sir. So do you like your uniform? Yes, sir. So how is your English coming along? Yes, sir. Can one of you come and speak in English? Yes, sir. Okay. Admirable MP Sir, Sri Sridhar Garu, and all other memorable, respected Principal Madam and all the teachers. Today we are happy in this occasion because of the celebration of CM Jagan Mama birthday. And we honor in this government schools for we are getting free education, good diet and school bags, books, shoes and everything, and also Amavadi. We are requiring this all for students. And we are thankful for giving this required all these free facilities. Thank you for giving this wonderful opportunity, sir. Once again, happy birthday, Jagan Mama. With me, all of you say, happy birthday, Jagan Mama! All of that? So I heard a long list of things which you've been getting from Jagan Mama, right? Yes, sir. School uniform, furniture, what else? Midday meal, shoes. Where are your shoes? సో మీ అందరికీ తెలుసు, మీరు అందరికన్నా ఎక్కువ మీకు తెలుసు, ఎందుకంటే ఇంతకు ముందు ఎలా ఉందో చూసారు చాలా మంది. జగన్మామ వచ్చాక ఎలా ఉందో చూస్తున్నారు. ఏమన్నా చేంజ్ కనపడిందా? డే అండ్ నైట్ అంటారు, అంతే కదా. రాత్రి పగలకి ఎంత తేడా ఉందో స్కూల్స్ లో అప్పటికిప్పటికి అంత మార్పు వచ్చింది. నాకు తెలిసి గతంలో గవర్నమెంట్ స్కూల్లో చదవడం అంటే జంగారెడ్డిలోనే ఏదో చిన్న ఉద్యోగం చేసుకోవడమో, లేకపోతే మాక్సిమం వెళ్తే ఏలూరు అని అనుకునేవాళ్ళం, అంతే కదా. కానీ ఇప్పుడు ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ ఆర్ ప్రిపేర్డ్ ఫర్ ద వరల్డ్. Do you agree? Do you agree? So how many of you here wants to go to the US, America? You know, each of you is capable of going to the world today. Okay? So this is only going to get better with each year. This is just the first year, right? It's going to get better. So all of you are laying a foundation for the future, for more girls in the future. And I'm sure in about 5 to 10 years time, the moment people come out of this school, they're good to go, as good as anyone else in the world, right? So I wish you all the best once again. Happy birthday. I'm very happy to spend Jagan Mama's birthday with you.
because he is the one who made true change to our lives, to the future of Andhra Pradesh, to the future perhaps for this country. Yeah. So happy birthday once again. Thank you very much. జంగారెడ్డిగూడెం ఎంపీడీఓ కార్యాలయం నందు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శివజ్యోతి, ఎంపీడీఓ ప్రసాద్లు పాల్గొన్నారు. అర్బన్, రూరల్ నందు సంయుక్తంగా తొలిసారిగా గ్రామ, వార్డు సచివాలయం నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిర్వహిస్తున్న పోటీల నిర్వహణపై క్షేత్రస్థాయి సిబ్బందితో సమీక్షించారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జంగారెడ్డిగూడెం ఎన్ఆర్ఐజీఎస్ అధికారి శ్రీదేవిని తహసీల్దార్ శివజ్యోతి హెచ్చరించారు. ఏ అధికారైనా అలసత్వంగా వహిస్తే సహించేది లేదని అధికారులు హెచ్చరించారు. ప్రతిష్టాత్మకంగా క్రీడలు నిర్వహించాలని పీడీ, పీఈటీలను కోరారు. ముందుగానే మైదానాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఈ నెల 22వ తేదీ ఉదయం 10 గంటలకు జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ కార్యాలయం నందు ఆడుదాం ఆంధ్ర అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ శివజ్యోతి తెలిపారు. గ్రామ సర్పంచులు, మండల ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, మండలంలోని, పట్టణంలోని పీడీలు, పీఈటీలు హాజరు కావాలని ఆయన సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. మేము ఎక్కడెక్కడో చెప్పాం, ఎక్కడ జరిగింది చెప్పు. అలాగే నువ్వు రాసుకోవాలి కదమ్మా, నోట్ చేసుకో. నోట్ చేసుకుంటే ఈ రోజు ఈవినింగ్ కల్లా క్లియర్ అయిపోవాలి. నేను చెప్తున్నాను, రేపు మార్నింగ్ మీటింగ్ వచ్చేటప్పుడు మొత్తం గ్రౌండ్ లైన్ కరెక్ట్గా ఉండేది చెప్పాలి. దీంట్లో ఏమైతే డివిజన్స్ అయినా సరే కరెక్ట్గా రిపోర్ట్ చేసేస్తాం. 10 సరిగ్గా చేయట్లేదని రాసేస్తాం. చెప్తున్నాను, అర్థమైందా? ఏమన్నా నువ్వు రాసుకో, ఏమీ లేస్తావు. ఇప్పుడు అడిగి రాసుకోండి మళ్ళీ. నమస్కారం అండి, నేను జంగారెడ్డిగూడెం తహసీల్దార్ గారిని, మన ఎంపీడీఓ గారు. మనం ఇప్పుడు గవర్నమెంట్ ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రామ్ ని ప్రపోజ్ చేశారు సార్. ఇది మొత్తం 40 days 47 days జరుగుతుంది. మనకి విఎస్ డబ్ల్యూఎస్ లెవెల్లో డిసెంబర్ 26 నుంచి 9వ తారీఖు వరకు జరుగుతుంది. జనవరి 9 వరకు. మండల లెవెల్లో జనవరి 10 నుంచి 23 దాకా జరుగుతుంది. కాన్స్టిట్యున్సీ లెవెల్లో 24 నుంచి 30 తారీఖు వరకు. డిస్ట్రిక్ట్ లెవెల్లో 31 నుంచి 5వ తారీఖు వరకు. స్టేట్ లెవెల్లో 6 నుంచి 10వ తారీఖు వరకు. మెయిన్ గేమ్స్ ఏంటంటే క్రికెట్ కి 46 టీంలు వచ్చినాయి. తర్వాత మన బ్యాడ్మింటన్ కి మెన్ 59 మంది, వాలీబాల్ కి 26, కబడ్డీకి 31, ఖోఖోకి 24 వచ్చినాయి. అలాగే ఉమెన్ సైడ్ నుంచి ఒక టీము, క్రికెట్ కి, బ్యాడ్మింటన్ కి ఏమో 39, వాలీబాల్ కి ఒక టీము, తర్వాత కబడ్డీకి 6, ఖోఖో 15. ఈ విధంగా మన మండలంలో టీమ్స్ రావడం జరిగినది. ఇది మనం ఇప్పుడు రేపు 26వ తారీఖున మన మండలంలో స్టార్ట్ చేయించడానికి రెడీ అవుతున్నాము. మనం ఇప్పుడు పంచాయత్ సెక్రటరీ ద్వారా రిజిస్ట్రేషన్ చేపించి టీమ్స్ ని, తర్వాత మన పీఈటీల ద్వారా ప్రతి స్కూల్స్ గ్రౌండ్ లోనూ, తర్వాత ప్రైవేట్ ల్యాండ్స్ ఐడెంటిఫై చేశాము. ఆ గ్రౌండ్ లోనే ఈ గేమ్స్ జరుగుతాయి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ మమ్మీ డాడీ క్లాత్ అండ్ రెడీమేడ్స్ జంగారెడ్డిగూడెం క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ 28వ వార్షికోత్సవం సందర్భంగా మేము మీకు అందిస్తున్న మెగా బంపర్ ఆఫర్స్. 3 జీన్ ప్యాంట్స్ కేవలం 999 రూపాయలకే ఇవ్వబడును. 3 షర్ట్స్ కేవలం 999 రూపాయలే. 3 పంజాబీ డ్రెస్సులు కేవలం 999 రూపాయలకే ఇవ్వబడును. 3 టాప్స్ కేవలం 499 రూపాయలే. 4 కాటన్ సారీస్ కేవలం 999 రూపాయలకే ఇవ్వబడును. 5 సిల్క్ సారీస్ కేవలం 999 రూపాయలే. 28వ వార్షికోత్సవం సందర్భంగా 6/12/2023 నుండి ప్రతి 2000 రూపాయల కొనుగోలుపై స్క్రాచ్ కార్డ్ ద్వారా 50 రూపాయల నుండి 500 రూపాయల వరకు స్పాట్ క్యాష్ బ్యాక్ పొందండి. ప్రతి 5000 రూపాయల కొనుగోలుపై ప్రతి ఒక్కరికి ఒక ట్రావెల్ బ్యాగ్ గిఫ్ట్ గా ఇవ్వబడును. అన్ని రకాల వెరైటీ మోడల్స్ పై 30% ఫ్లాట్ డిస్కౌంట్ కలదు. ఈ అవకాశం స్టాకు ఉన్నంత వరకు మాత్రమే. త్వరపడండి. శ్రీ మమ్మీ డాడీ క్లాత్ అండ్ రెడీమేడ్స్, కొత్త బస్ స్టాండ్ ఎదురుగా, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ దూలం శేషు. సెల్ నంబర్ 9849124440.
వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెంలో బైనేరువాగు ఒడ్డున వెంచేసి ఉన్న గోవింద సమేత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం నందు విశ్వ బ్రాహ్మణుల కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. పూర్వ అధ్యక్షులు కొండపల్లి కేశబాబు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా నూతన కార్యవర్గంచే ప్రమాణ స్వీకారం చేయించారు. గత 5 ఏళ్లుగా కొండపల్లి కేశబాబు ఆధ్వర్యంలో చేసిన ఖర్చులు తదితర అంశాల గురించి సమావేశంలో వివరించారు. ఇప్పటి వరకు కొండపల్లి కేశబాబు ఆధ్వర్యంలో ఏ విధంగా విశ్వ బ్రాహ్మణ సంఘం అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లామో అదే విధంగా అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్తామని నూతన అధ్యక్షులు సూరబట్ల సుబ్బయ్యాచారి సిటీ న్యూస్ తో తెలియజేశారు. నూతన కార్యదర్శిగా లక్నవరపు భోగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా పెసరగంటి త్రిమూర్తులు తదితరులను అభినందించారు. ఈ సందర్భంగా కొండపల్లి కేశబాబు నూతన కార్యవర్గానికి తన ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో చిట్రోజు తాతాజీ, కొండపల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘాన్ని నియమించడం జరిగింది. మేము గతంలో 5 సంవత్సరాలు చేశాం. పట్టణ అధ్యక్షులుగా మన సూరిబట్ల బుచ్చాచారి గారిని, సిద్ధాంతి గారిని నియమించడం జరిగింది. వారి కార్యవర్గాన్ని కూడా అందరినీ నియమించడం జరిగింది. ఈ రోజు 29 మంది సభ్యులతోటి కమిటీ వేయడం జరిగింది. ఈ రోజు సుదినం. ఎందుకంటే మనం ఏనాడో 60 సంవత్సరాల నుంచి, గత 60 సంవత్సరాల నుంచి మనం జంగారెడ్డిగూడెం పట్టణంలో మన కార్తీక వనసమారాధన చేసుకుంటాం. అదే విధంగా ఏదన్నా విషయం వచ్చిందంటే మనం కూడా పూర్వం చాలా ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయి. శ్మశాన వాటి గురించి మన పెద్దలందరూ కూడా ఈ రోజు ఎవరు లేరు అందులో. వాళ్ళందరూ కూడా చాలా కోర్టులకు వెళ్ళి చాలా పాటలు పడతాం. ఎక్కడికన్నా చనిపోయినప్పుడు శవాన్ని తీసుకుని వెళ్ళాలంటే చాలా అక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడేది. ఆ విధమైన ప్రాబ్లమ్స్ ఎన్నో ఫేస్ చేశారు ఆ రోజుల్లో. అప్పుడు అంతా సంఘటితంగా ఉండి వాటిలన్నింటినీ కూడా హ్యాపీగా ఫేస్ చేసి వాళ్ళు ఆ రోజుల్లోనే ఇక్కడ చిన్న దేవాలయాన్ని కడతం జరిగింది. ఆ దేవాలయం కొద్దిగా శిథిలావస్థ రావడంతో మేము అందరం కూడా ఒక కమిటీగా ఏర్పడి దాన్ని ఈ రోజు పట్టణంలో మన ఆంధ్రప్రదేశ్ లోనే గొప్ప గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయం, అలాగే కంచికామాక్షమ్మ వారికి, అదే విధంగా విశ్వకర్మ ఆలయం, ఇలాగా ఆలయాలు కట్టుకోవడం జరిగింది. దీనికి సుమారు ₹1 ఖర్చుతోటి మన గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా మనకి ఎంతో ఆర్థిక సహాయం చేశారు. వాళ్ళందరూ సహాయ సహకారాలు అంటే ఓన్లీ మన కమ్యూనిటీ కాకుండా ఇతరులు కూడా మనకి ఇచ్చి దేవాలయానికి ఎంతో సహాయం చేశారు. వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీ ద్వారా. ఈ విషయాన్ని మీ అందరికి తెలియజేస్తూ ఈ రోజు నుంచి కమిటీ బాధ్యత అంతా కూడా బుచ్చాచారి గారి మీద ఉంది. మీరు కూడా చక్కగా మీరు ఎదరికి తీసుకెళ్తారని చెప్పి, మీరు వయసులో పెద్దయినా మన మనసు విషయంలో మాత్రం చిన్నదే, మీరు యాక్టివ్ గానే ఉంటారు, ఏం పర్వాలేదు, మీరు చేయగలరని చెప్పి మేము అందరం కూడా ఆశిస్తున్నాం. మీరందరూ కూడా మీ కమిటీ సభ్యులు కూడా అందరూ కూడా బాడీ కూడా బాగున్నారు. ఇదివరకు గతంలో నాకు కమిటీ సభ్యులు కూడా అందరూ తాతాజీ గారు కానివ్వండి, ఉమామేశ్వరం గారు కానీ, కొండపల్లి ప్రసాద్ గారు కానివ్వండి, అలాగే సభ్యులు అందరూ కూడా శ్రీనివాసరావు గారు కానివ్వండి, అందరూ మాకు సహకరించి అందరం కూడా చక్కగా సమిష్టిగా కృషి చేసి ప్రతి కార్యక్రమాన్ని నడుపుకుంటూ వచ్చాం. ఇక ముందు కూడా మీరు ఆ విధంగా నడుపుతారని ఆశిస్తూ చాలా తీసుకున్నాను. జై హింద్. సభాయ నమః. సభకు నమస్కారం. ఈ రోజున మన పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘ కొత్త బాడీ ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసిన మన సంఘీయులు, ఇతరులకు అందరికీ, సోదరిమణులు అందరికీ కూడా నా ధన్యవాదాలు. మేము కొత్త బాడీలో చెప్పడం కంటే మా వల్ల అయ్యే పనులు మాత్రం తప్పనిసరిగా చేసి చూపిస్తామని, అందులో విద్య, వైద్యం, ఆరోగ్యం, పని, ఇలాగా అన్నిటికి సెపరేట్ గా, స్త్రీలు అన్నిటికీ సెపరేట్ గా కమిటీలు వేసి వాళ్ళకి స్వయం ప్రతిపత్తి ఇచ్చి వాళ్ళందరినీ మన విశ్వబ్రాహ్మణంలో కేశబాబు గారు, దాదాజీ గారు, కొండపల్లి ప్రసాద్ గారు వగైరా పాత ప్రెసిడెంట్లాగా, నాయకుల్లాగా ఉన్న వాళ్ళని కూడా స్త్రీలని, పురుషుల్ని అందరినీ నాయకత్వ లక్షణాలు పెంపొందించేలాగా వీళ్ళకి సహకరిస్తానని ఈ సభాముఖంగా మీకు ఏ సమస్య వచ్చినా దాన్ని ఆ కమిటీ ద్వారా మీకు పరిష్కారం చేస్తానని నేను ప్రమాణం చేస్తున్నాను. జై హింద్. జై విశ్వకర్మ. జై వీరబ్రహ్మేంద్ర స్వామి. జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నందు ఉభయ గోదావరి జిల్లాల బూత్ కన్వీనర్ పివిఆర్ చౌదరి ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సత్యనారాయణ, మైరెడ్డి జగదీష్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులచే కేక్ కట్ చేయించారు. పివిఆర్ చౌదరి ఏర్పాటు చేసిన స్వీట్స్, చాక్లెట్స్ ను విద్యార్థినులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ ఉపాధ్యాయునులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి అందించిన పథకాలపై విద్యార్థినులు సంతృప్తి వ్యక్తం చేశారు. తమ కోసం మిఠాయిలు, చాక్లెట్స్ పంపించడం విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. థ్యాంక్ యూ బీవీఆర్ సార్. థ్యాంక్ యూ బీవీఆర్ సార్. థ్యాంక్ యూ బీవీఆర్ సార్.
ఈరోజు మన రాష్ట్ర ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా మరి మన ఉభయ గోదావరి జిల్లాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీ కోఆర్డినేటర్ శ్రీ బిఆర్ చౌదరి గారి ఆధ్వర్యంలో మరి మీ అందరికీ కూడా మన ముఖ్యమంత్రి వర్యులు పుట్టినరోజు సందర్భంగా స్వీట్లు, మిఠాయిలు, పెన్నులు పంచిపెట్టే కార్యక్రమంగా మేము ఇక్కడ రావడం జరిగింది. మరి మీరందరూ కూడా హ్యాపీ బర్త్డే జగన్ అన్న, థ్యాంక్ యూ బీవీఆర్ సార్. మన ఉభయ గోదావరి జిల్లాల బూత్ కమిటీ మేనేజర్ బీవీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు పక్కన ఉన్నారు. వారు మీకు ఇవన్నీ పంపించడం జరిగింది. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామం నందు తెల్ల మద్ది చెట్టు కింద స్వయంలో వెలసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్ద హనుమత్ దీక్షలో భక్తులు పాల్గొని తరించాలని ఆలయ ఈవో ఆకుల కొండలరావు స్థానార్చకులు ప్రసాదులు కోరారు. ఈ నెల 24వ తేదీ ఆదివారం ఉదయం హనుమత్ వ్రతం ప్రారంభమై తదుపరి హోమగుండం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 26వ తేదీ మంగళవారం ఉదయం దీక్షాదారుల సమక్షాన శ్రీ స్వామివారి ఉత్సవమూర్తికి పంచామృతాభిషేకం చేయనున్నట్లు తెలిపారు. అనంతరం 8:45 మహాపూర్ణాహుతి కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దీక్షదారులు ఈ నెల 24వ తేదీ నుండి 26వ తేదీ వరకు తమ ఇరుముడులలో నేతి కొబ్బరికాయలను హోమగుండంలో సమర్పించుకోవచ్చని ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు స్పష్టం చేశారు. हिंदू साम हिंदू बाबानी बाबानी साम हिंदू दया జై హనుమాన్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మద్దాంజనేయ స్వామివారి దేవాలయంలో ఈ నెల 24వ తారీఖు నుండి 26వ తేదీ వరకు హనుమత్ వ్రతం, పూర్ణాహుతి వగైరా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుటకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ ఉత్సవాల విషయమై మా స్వామి వివరిస్తారు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్మయరత్నదీపం ఆజానుబాహుమరవిందదలాజదాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. జై హనుమాన్. 24వ తారీఖున ఆదివారం ఉదయం నుంచి కూడా హనుమత్ వ్రత కార్యక్రమంతో ప్రారంభమై ఆ రోజు ఉదయం హనుమత్ హోమానికి అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం చేసి పూజా కార్యక్రమాలు ప్రారంభించబడతాయి. 24వ తారీఖు, 25వ తారీఖు, 26వ తారీఖున మంగళవారం నాడు హనుమత్ దీక్షాదారుల మహాపూర్ణాహుతి కార్యక్రమం 8:45 జరుగుతుంది. కాబట్టి దీక్షాదారులందరూ కూడా శ్రీ స్వామివారికి స్వయంగా సమర్పించినటువంటి కపిబంధన ఇరుముడి యొక్క నారికేళాలు స్వయంగా హోమగుండంలో వేసి శ్రీ స్వామివారికి కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. కైకలూరు సమీపంలో పల్లె వెలుగు బస్సు పల్టీ కొట్టింది. కొల్లేటిలోకి బస్సు వెళ్లడంతో బస్సు అద్దాలు పగులుగొట్టుకుని ప్రయాణికులు బయటకు వచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దారి పొడవునా పోయే ప్రయాణికులు సహకరించారు. 30 మంది వరకు బస్సులో ప్రయాణిస్తున్నారని సమాచారం. మృతి చెందిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదానికి కారణమైన అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. అందరూ బయట వచ్చేసి ఎవరు రావట్లా, సాయం చేయడానికి ఎవరు రావట్లా. తమ
న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం అంగన్వాడీలు చేపట్టిన సమ్మె పెదపాడులో 10వ రోజుకు కొనసాగింది. అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి నిరసనగా అంగన్వాడీలు మానవహారం చేశారు. ముందుగా అంగన్వాడీలు ప్రదర్శన నిర్వహించారు. అంగన్వాడీలకు కనీస వేతనాలు ఇవ్వాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ పెదపాడు ప్రాజెక్టు అధ్యక్షురాలు ఎస్ తిరుపతమ్మ మాట్లాడుతూ అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనేక సార్లు విజ్ఞప్తులు, ఆందోళన చేసిన తరువాత ప్రభుత్వం స్పందించకపోవడంతో అనివార్యంగా సమ్మె చేయాల్సి వస్తోందని అన్నారు. సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేయడం, అంగన్వాడీ కేంద్రాల తాళాలు బద్దలు కొట్టించడం దుర్మార్గమని తీవ్రంగా ఖండించారు. ఇప్పటికైనా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరారు. అంగన్వాడీ హెల్పర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షురాలు కె శారద, నాయకులు సీతా మహాలక్ష్మి, శ్రీ కుమారి, దుర్గా, దేవమణి, వినీల, నాగలక్ష్మి, శివలీల పాల్గొన్నారు. సిపిఎం నాయకులు గుండపనేని సురేష్, షేక్ కరీముల్లా అంగన్వాడీల సమ్మెకు మద్దతు ప్రకటించారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి. ఈరోజు అంగన్వాడీల సమ్మె 10 రోజులకు చేరుకుంది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మానవహార కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. అందులో భాగంగానే పెదపాడులో కూడా పెద్ద ఎత్తున మానవహార కార్యక్రమాలు కూడా నిర్వహించాం. ప్రజలందరూ కూడా అంగన్వాడీ సమ్మెకి సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తా ఉన్నారు. ప్రభుత్వం మాత్రం చాలా మొండిగా వ్యవహరిస్తా ఉన్నది. ఒకవైపు పెదపాడు మండలంలో ఉన్న 78 ఇవాళ అంగన్వాడీ కేంద్రాల యొక్క తాళాలు పగలగొట్టే కార్యక్రమాన్ని అధికారులు చేశారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఇవాళ అంగన్వాడీలు భయపెట్టి, అదిరించి, బెదిరించి సమ్మెని విచ్ఛిన్నం చేయాలని చెప్పేసి ప్రభుత్వం ప్రయత్నం చేయడం చాలా దుర్మార్గం అని చెప్పేసి భావిస్తా ఉన్నాం. కాబట్టి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చిన హామీ ఉన్నదో, తెలంగాణ కంటే 1000 రూపాయలు అదనంగా వేతనం ఇస్తా అని చెప్పేసి ఏదైతే ఒప్పుకున్నారో దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. ఇవాళ హామీని అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇవాళ ప్రభుత్వం తీరు ఎట్లా ఉందంటే, ఇవాళ హామీలు ఏదైతే ఇస్తా ఉన్నారో హామీలు అమలు చేయకుండా మోసగించే పరిస్థితి కనబడతా ఉంది. మాటలు చెప్తా ఉన్నారు, ఆచరణ లేదు. హామీలు ఇస్తా ఉన్నారు, అమలు లేదు అనే పద్ధతుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పరిపాలన ఉంది. ఇది చాలా అన్యాయం. కాబట్టి ఎంతో కష్టపడుతున్న, ఇవాళ తమ పనిని, విధిని నిర్వహిస్తున్న అంగన్వాడీల కోరికల్ని తీర్చాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. ఇప్పటికైనా ఈ సమ్మెను విరమింపజేసే దానికోసం ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి ఇవాళ అంగన్వాడీల యొక్క సమస్యలు పరిష్కరించి ఆ రకంగా ఇవాళ అంగన్వాడీ యొక్క సమ్మెను విరమింపజేసే దానికోసం ఈ ప్రభుత్వం ప్రయత్నాలు ఉండాలి తప్ప ఇవాళ విచ్ఛిన్నం చేయాలని చెప్పేసి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, కుట్రలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా అంగన్వాడీలు తిప్పి కొడతారు, వెనక్కి కొడతారు. అది నీకే నష్టం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా ఈ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మేము రైతు సంఘాలుగా, సిపిఎం పార్టీగా, ప్రజా సంఘాలుగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. అది పెదపాడు ప్రాజెక్ట్ అండి, పెదపాడు మండలంలో. ఈ శిబిరంలో గత 12వ తారీఖున మొదలు పెట్టామండి. ఇప్పటికి 10వ రోజు అండి. కనీసం ప్రభుత్వం వచ్చిన మాట అయినా మంచి కబురు, చల్లని కబురు చెప్తుందేమో అని ఎన్నో సెకండ్లు, నిమిషాలు, గంటల తరబడి మేము వేచి చూస్తున్నామండి. అలా అది రోజుల తరబడి అయిపోతుంది. కనీసం 25వ తారీఖు కన్నా చల్లని వార్త చెప్తారని అంగన్వాడీలంతా ఉధృతమైన సమ్మె చేస్తున్నామండి. కనీసం గడ్డి తిన్నాము, భిక్షాటం చేశాము, వంట వార్పుల కార్యక్రమం చేశాము, రకరకాల మా కష్టాలన్నీ చెప్పుకున్నాము. కానీ జగనన్న కనీసం నువ్వు కుర్చీ దిగడం లేదు, ఒక అడుగు ముందుకు వేయడం లేదు. మా కన్నీరు నీకు కనిపించట్లేదా? నీ కరుణా కటాక్షం మాపై లేదా? అన్ని కూడా అన్ని డిపార్ట్మెంట్ల మీద నీ చూపు ఉంది. మరి మా మీద ఎందుకు దౌర్జన్యం చూపుంది? అందరికీ బటన్ నొక్కుతున్నావు, మాకెందుకు బటన్ నొక్కట్లేదు? కనీసం నువ్వే కదా తెలుగుదేశం ప్రభుత్వంలో ధర్నాలకి కూర్చున్నప్పుడు ఈ ప్రభుత్వం ఏమీ చేయదమ్మా, నేను వస్తున్నాను, నేను మీ మాట వింటాను, నా మాట మీరు విందురు గాని నేను నా మాట నిలబెట్టుకుంటాను, నేను మడం తిప్పను అని చెప్పి మాట తప్పను అని నెత్తి మీద చేయి పెట్టి ముద్దులు పెట్టి మరీ కూడా మాకు నెరవేర్స్తాను, కనీస వేతనం నెరవేర్స్తాను అని చెప్పి మాకు మొండి చేయి చూపించావు నాయన జగన్ గారు. మేమేం చేశాం? మీ అధికారం మేము అడగట్లేదు, మాకు కనీస వేతనాలు ఇవ్వమని మేము కోరుకుంటున్నాం. జంగారెడ్డిగూడెంలో చింతలపూడి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికెల ఆచిరాజు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇరువురితో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు సంయుక్తంగా కలిసి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ లోకారపు వెంకటేశ్వరరావు, ఉగ్గం ప్రసాద్, నేకూరి కిషోర్, ద్వారకా తిరుమల బోర్డు డైరెక్టర్ వాసా రామకృష్ణ, షేక్ మైనార్టీ బోర్డు రాష్ట్ర డైరెక్టర్ షేక్ అక్బర్, డాక్టర్స్ వింగ్
కింగ్స్ జిల్లా కార్యదర్శి కటారి సీతారాంబాబు, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులు లాల్ అహ్మద్, గద్దాడ శ్రీను, చలమాల రాజేష్, గోడపాటి రాధాకృష్ణ, తల్లాడ శ్రీను, పంది రాజాగౌడ్, బులా భాస్కర్ రెడ్డి, కంచల నాగేశ్వరరావు, రొంగల నాగేశ్వరరావు, తల్లాడ సంజయ్ తదితరులు పాల్గొన్నారు. జై జగన్ 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 నిన్న నాయకత్వం వదలాలి నిన్న నాయకత్వం వదలాలి నిన్న నాయకత్వం వదలాలి నిన్న నాయకత్వం వదలాలి హ్యాపీ బర్త్డే సీఎం సార్ 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 కొన్ని మాత్రమే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం జెడ్పీ బాలుర హై స్కూల్ గురుకుల పాఠశాలలో సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఎంపీ కోటగిరి శ్రీధర్ బాబు. మధ్య వరకు ర్యాలీ ప్రారంభించిన ఎంపీ శ్రీధర్. 10వ రోజు కొనసాగుతున్న అంగన్వాడీల దీక్షలు. 3వ రోజుకు చేరిన బార్ అసోసియేషన్ దీక్షలు. ఆంధ్ర ఆడుదాంపై సమీక్ష చేపట్టిన తహసీల్దార్ స్లేవజోజి, ఎంపీడీఓ ప్రసాద్. ఎన్ఆర్ఐజీఎస్ అధికారి శ్రీదేవిపై అసహనం వ్యక్తం చేసిన అధికారులు. ప్రమాణ స్వీకారం చేసిన జంగారెడ్డిగూడెం విశ్వబ్రాహ్మణ సంఘం కార్యవర్గం. అధ్యక్షులుగా నియమితులైన బుచ్చయ్యచారి టీం. 24వ తేదీ నుంచి 26వ తేదీ వరకు మద్ది ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమత్ దీక్షలు. పూజల్లో పాల్గొనాలంటున్న ఆలయ ఈవో కొండలరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.